హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, మీరెవరైనా కానీ కువైట్లో బయట కామ్ మీద ఉన్నారా, లేదా బయట పని చేసుకునే వాళ్ళకి మాత్రమే చూడండి జాగ్రత్త. విషయం ఏమంటే, ముందు సౌదీ వాళ్ళకి కానీ, లేకపోతే సౌదీ వాళ్ళు చేసుకుంటున్న కువైట్ వాళ్ళ పెళ్ళి వాళ్ళకి కానీ వాళ్ళ కఫాలాలు ఉన్నాయి, అందరూ అకామ్ కొట్టించుకొని బయట చేసుకుంటాను కదా, అందరికి తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు మాత్రము వాళ్ళకుండే అకామాలన్నీ ఆటోమేటిక్గా కట్ అయిపోతున్నాయి. కొత్తగా వచ్చింది రూల్ ఇది, మన ఇక్కడ కువైట్లో వచ్చింది కానూన్ అది. ఎట్లా అంటే, భర్త సౌదీ వాడు ఉండి, ఆమె కువైట్ ఆమె ఉండి, ఎవరు వాళ్ళ భార్య, ఒకవేళ ఆయన చనిపోయో లేకపోతే ఏదో ఉండి ఆమెకైతే వీసా పుడతానింది, డ్రైవర్ కానీ ఖద్దాము కానీ ఇవన్నీ వీసాలు పుడతాన్నాయి. ఇప్పుడైతే అలా పుట్టిన వీసాలన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అకాములు ఉన్నా కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ ఒక్క విషయం చాలామంది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైతే కఫిల్ స్పాన్సర్ కువైట్ కాకన్నా బయట దేశస్తుడైతే వాళ్ళ అకామ ఇంక మీదట ఉండదు. చూసుకోండి, ఆల్రెడీ ఇప్పటికీ క్యాన్సిల్ వెళ్ళిపోయింటాయి కూడా. మన వాళ్ళు బయట ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు పాపము. నాకు ఈరోజు ఇప్పుడు తెలిసింది, నేను చెప్తాను. అందులో ఇంకో విషయం ఏమంటే, మనకే కాకుండా కానీ వీళ్ళు కువైట్ వాళ్ళు ముందు కాలంలో అక్కడ బయట మస్రీ, ఇరాకు ఇట్లా బయట వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, సౌదీ వాళ్ళను వీళ్ళందరినీ, వాళ్ళకు కూడా జెన్సీలు కట్. ఎవరికి? వీళ్ళు పెళ్లి చేసుకోండోళ్ళు, వాళ్ళకు బిడ్డలు, వాళ్ళ ఫ్యామిలీలు అంతా మొత్తం మీద కువైట్లో ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా జెన్సీ కట్. ఇక్కడ జెన్సీ కానీ వాళ్ళ జీతం కానీ అన్నీ కట్ అయిపోయినాయి. వాళ్ళ పేరుతో ఉండే అకామలన్నీ కూడా కట్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా కానీ మన వాళ్ళు జాగ్రత్తగా అట్లేమన్నా కఫిల్ సౌదీ వాడు ఉన్నాడనుకో, సౌదీ కానీ ఇరాక్ కానీ బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, చూసుకొని తొందరగా అకామలు కనుక్కొని మార్చుకోండి. లేదంటే ఫుల్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఏముండవు, ఇంకా అన్ని రూల్స్ మారిపోయినాయి. జాగ్రత్త. ఒరిజినల్ కువైట్ ఏజెన్సీ ఉన్నవాళ్ళు అయితే, ఇక్కడ అర్హతలన్నీ ఉన్నవాళ్ళు అయితేనే ఉంటాయన్నమాట. లేదంటే వాళ్ళకి సంబంధించినవన్నీ A to Z క్యాన్సల్. నేను ఎట్లా అంటే, ఈరోజు ఒక ఆమెను బయట పిలిచిపోయినా, కూతురు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావంటే ఆమె అనింది, ఇప్పుడు అమర్ మా అమ్మ సేమ్ ఇప్పుడు నీ మాదిరిగా నువ్వు ఎట్లా ఇటుకు వచ్చి అకామ కొట్టించుకొని ఇది చేసుకుంటాను అంతే. ఇప్పుడు మా అమ్మ మసీదుకి వెళ్ళిపోయింది, లేదు ఆమె పేరుతో ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా బయట గవర్నమెంట్ తీసుకునేస్తుందంట. అందుకని ఏం చేసిందంటే, ఆ ఇల్లు కూడా కొడుకులు ఇద్దరు పేరుతో పెట్టించేసి ఆమె ఆటికి వెళ్ళిపోయింది, మసీదుకి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఆమెకు వీళ్ళు వీసా పంపిస్తే మన మాదిరిగా సేమ్ ఇక్కడ రావాలా, మెడికల్ కావాలా, ఫింగర్ వేయాలా, అన్నీ చేసుకొని మళ్ళీ అన్నీ అకాం కొట్టుకొని బతాక చేసుకొని ఇక్కడ ఉండాలా. సరేనా? ఇప్పుడు ఆ మాదిరిగా కొత్త రూల్ వచ్చేసిందనమాట. కావున ఎవరన్నా కానీ మన వాళ్ళు సౌదీ వాళ్ళు కఫిల్ అయ్యి ఉంటే, సౌదీ కానీ ఇరాక్ కానీ ఇరాన్ బయట మసీదులు ఎవరైనా కఫిల్ అయ్యి ఉంటే, ఆడవాళ్ళు కఫిల్గా ఉన్నా కానీ మగవాళ్ళు కఫిల్గా ఉన్నా కానీ ఓసారి మీ అకామ చెక్ చేసుకోండి. అకామ ఉండదు. తక్షణమే తెలిసిన వెంటనే మీ స్పాన్సర్తో స్పందించి పోయి తనాలు తీసుకొని బయట మార్చుకోవచ్చు. లేదు మీరు అట్లా మార్చుకోలేదు చేయలేదనుకో, అది ఎప్పుడో కట్ అయిపోయి ఉంటుంది. ఇంక దొరికినా పొద్దు ఇంటికి అంతే. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు. తెలుసుకోండి ఈ విషయం. ఓకే, కంపల్సరీగా తెలుసుకోండి. ఏమి అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతానికి కఫిలు ఆయన సౌదీ ఆయన అనుకో, ఏది మొగుడు ఇక్కడ భార్య వచ్చి ఇక్కడ ఆమె ఉంటుంది, కువైట్ ఆమె ఉంటుంది, పెళ్లి చేసుకుంటారు. అటువంటిప్పుడు ఆమె పేరుతో వీసా పుడుతుంది. మనకు తెలుసు కదా ఆ విషయము, పుడుతుంది. ఎందుకు? ఆమె ఇక్కడ ఆడబిడ్డ కాబట్టి, కువైట్ ఆడబిడ్డ కాబట్టి.
జరుగుతుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళ పేర్లతో ఇజాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఒరిజినల్ కువైట్ ఏజెన్సీ ఉన్న వాళ్ళు అయితేనే, ఇక్కడ పౌరసత్వం ఒరిజినల్గా ఉన్న వాళ్ళు అయితేనే అన్ని అర్హతలకు పొందిన వాళ్ళు, లేదంటే ఏముండవు. అందుకని జాగ్రత్తగా మీ అకామంలో మీ కఫీలు ఎవరు అనేది ఆలోచించుకొని చూసుకొని మేల్కోండి. ఓకే, బాయ్, జై హింద్.